హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ డిహెచ్ఎస్ పవన్, కన్సల్టెంట్ ఫిజియో అట్ అమోర్ హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి నీ పెయిన్. నీ పెయిన్లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు అరుగుదల అంటే ఏంటి, అరుగుదల దేనికి వస్తుంది? యూజువల్గా నీ పెయిన్స్ మోస్ట్ కామన్గా కార్టిలేజ్ అరుగుదల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వేర్ అండ్ టైర్, జాయింట్ వేర్ అండ్ టైర్ అవ్వడం వల్ల అవుతూ ఉంటుంది. ఇందులో 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అనేది. యూజువల్గా గ్రేడ్ 1 and 2ని మనం ఏం చేస్తామంటే ఎర్లీ ఆర్థరైటిస్ అంటాం. గ్రేడ్ 2 and 3ని ఏం చేస్తామంటే మిడిల్ ఆర్థరైటిస్, గ్రేడ్ 3, 4ని ఫైనల్ కన్క్లూజివ్ ఆర్థరైటిస్ అంటాం. గ్రేడ్ 3 and 4లో ఉన్న జాయింట్ బై డిఫాల్ట్ టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గ్రేడ్ 1 నుంచి 3 వరకు ఉన్న ఏదైతే ఉన్నాయో దానికి మనం బేసిక్గా ఫిజియోథెరపీ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు. ఫిజియోథెరపీలో మనం ఏం చేస్తాము అంటే ఐసోమెట్రిక్స్ చేసుకోవాలి. తొడకంత్రాలు వీక్ అవ్వడం వల్ల మన మోకాల మీద లోడ్ పడి పై బొక్క కింద బొక్క రాచుకోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే మనం తొడకంత్రాలను స్ట్రెంథన్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు నీ జాయింట్ పెయిన్ లోడ్ తగ్గి నొప్పి తగ్గుతుంది. థ్యాంక్ యూ. అమోర్ హాస్పిటల్స్ అండ్ అమోర్ క్యాన్సర్ సెంటర్, హైదరాబాద్.